జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఏపీ అంటేనే పెట్టుబడిదారులు పారిపోయే పరిస్థితి ఉన్న పారిశ్రామికవేత్తల్ని ఆయన తరిమేశారా గానీ కొత్త వారిని ఎన్నడూ ఆహ్వానించలేదు. పర్సంటేజీలు, కమిషన్లు, షేర్ల పేరిట బెదరగొట్టారు. చంద్రబాబు మళ్లీ అధికారం చేపట్టాక పెట్టుబడుల ఆకర్షణపై ఫోకస్ చేశారు. కొత్త పాలసీల రూపకల్పనకు కసరత్తు మొదలుపెట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పన అంశాలపై చర్చించారు. పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది ఏపీ ప్రభుత్వం. దేశంలో పేరున్న పారిశ్రామికవేత్తలు, ఆయా రంగాల నిపుణులతో ఏర్పాటు కానుంది టాస్క్ ఫోర్స్. సీఎం చైర్మన్ గా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్, కో చైర్మన్ గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కానుంది. పారిశ్రామిక అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై పనిచేయనుంది టాస్క్ ఫోర్స్. అమరావతిలో సీఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థ ఏర్పాటులో భాగస్వామి కానుంది టాటా గ్రూప్. విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు, ఏపీలో ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్లైన్స్ విస్తరణ అంశాలపై టాటా గ్రూప్ చైర్మన్ తో చంద్రబాబు చర్చించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యం. గతంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లూలు గ్రూప్, అమర్ రాజా బ్యాటరీస్ లాంటి కంపెనీలను తరిమేశారు. వాటాలు, కమిషన్లు ఇచ్చేవారికి, తన అనుకూల వర్గం వారికి తప్ప అసలు పారిశ్రామికవేత్తలకు అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదు. 2014 విభజన జరిగిన తర్వాత కూడా 5 సంవత్సరాలు అనేక సంస్థలు, ఇప్పుడు కియా కానీ అలా అనేక సంస్థలు వచ్చి, ఐటీ సంస్థలు వచ్చి పెట్టుబడులు పెట్టి ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి 5 సంవత్సరాలు చాలా సంస్థలు వచ్చినాయి. కానీ 2019లో దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడం, ఉన్న పరిశ్రమలే పారిపోయి వెళ్ళిపోయినాయి. మొన్న చూసాం లూలు సంస్థ, యూసుఫ్ అలీ గారు ఎవ్వరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళొద్దు, నష్టపోయామని చెప్పి డైరెక్ట్గా ఆయన చెప్పారంటే, యూజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పాతాళానికి తొక్కేశాడు. పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగించి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు విస్తృత ప్రయత్నాలు జరుపుతున్నారు చంద్రబాబు నాయుడు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మరోవైపు ప్రైవేట్ సంస్థల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. గతంలో వెనక్కి వెళ్లిన సంస్థలను మళ్లీ రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీని కలిసినప్పుడు సిఐఐ మల్టీ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, సిఐఐ మోడల్ కెరీర్ సెంటర్ వంటి కార్యక్రమాల ద్వారా ఏపీ యువతలో నైపుణ్యాలు, ఉపాధిని పెంపొందించడంపై దృష్టి పెట్టాలన్నారు. అపారమైనటువంటి వనరులు ఉన్నటువంటి ప్రాంతం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మళ్లీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇవాళ చూసాం 10 పోర్ట్లు ఉన్నాయి. ఇవాళ ఎయిర్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ కొత్త పారిశ్రామిక విధానం ద్వారా ఇవాళ మళ్ళీ అనేక సంస్థలు, బీపీసీఎల్ వాళ్ళు వచ్చి దాదాపు 70,000 కోట్ల పెట్టుబడితో ఆంధ్ర రాష్ట్రంలో మరి ఒక రిఫైనరీ పెట్టాలని వాళ్ళు ప్రయత్నాలు చేయటం, ఇవాళ టాటా సంస్థ కానీ, మొన్న ఐటీ సంస్థలు కానీ వీరందరూ కూడా రావడానికి ఇవాళ ముందుకు వస్తూ ఉన్నారు. అనేక విదేశీ సంస్థలు వస్తానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ ఇవన్నీ చూడలేక జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతలు లేవని అల్లరి చేయాలని రాష్ట్రాన్ని చూస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఒక పరిశ్రమ తీసుకురాలా, 5 సంవత్సరాలు ఉన్న పరిశ్రమలు రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టాడు. సంక్షేమం పేరుతో అప్పులు చేసి దోచుకున్నాడు తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు వేరే ప్రాంతానికి వెళ్తే చాలు, అమరావతిని అభివృద్ధి చేద్దాం, ఏపీలో పరిశ్రమలు స్థాపించండి, యువతకు ఉపాధి కల్పించండి అంటూ కనిపించిన వారందరినీ కోరుతున్నారు. నెల రోజుల క్రితం కుప్పం వెళ్లి అటు నుంచి బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లినప్పుడు అదే పరిస్థితి. చంద్రబాబు సీఎం అయ్యాకే ప్రభుత్వ రంగ సంస్థ బీపీసీఎల్ రాష్ట్రంలో 75,000 కోట్ల పెట్టుబడి పెడతానని ప్రకటించింది. కృష్ణపట్నంలో బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటుకు విన్ఫాస్ట్ సంస్థ ముందుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 100 ఆహార ప్రాసెసింగ్, ఆక్వా, ఉద్యానవన, ఖనిజ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి పార్కులను ఏర్పాటు చేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఇప్పటికే ఆదేశించారు చంద్రబాబు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కనీసం 100 ఎకరాల విస్తీర్ణం కలిగిన 100 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని
ఆయన అధికారులకు స్పష్టం చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో పోర్ట్లను అభివృద్ధి చేయాలన్నారు. పారిశ్రామిక వృద్ధిలో దేశంలోనే టాప్ 5 రాష్ట్రాల్లో ఉండాలనేది చంద్రబాబు సంకల్పం. 2014 నుంచి 2019 కాలంలో ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం కల్పించే వివిధ రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాల్లో దేశంలో మొదటి స్థానంలో ఉండేవారమని, మళ్లీ అలాంటి పరిస్థితులు కల్పించి పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వంపై ఒక నమ్మకం కలిగిస్తామన్నారు. ఎవరు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నా అన్ని అనుమతులు త్వరితగతిన ఇవ్వాలన్నారు. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఆక్వా, ఆహార శుద్ధి వంటి రంగాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపన జరిగేలా నూతన పారిశ్రామిక విధానం రూపకల్పన చేస్తామన్నారు. గతంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతోంది.